హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో నేను సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఐటెం చూపిస్తాను. ఇది మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టేస్ట్ చూపించండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక జల్లెడ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ అందులో 1/4 బౌల్ వరిపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మనం జల్లెడ పట్టుకోవాలి. ఇలా లాస్ట్లో మనకి రవ్వలాగా వస్తుంది కదా, దాన్ని సపరేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేయాలి. ఈ పిండి మొత్తం మిక్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనం 1 బౌల్ పెరుగు యాడ్ చేయాలి. ఇది పుల్లని పెరుగు అయితే చాలా బాగుంటుంది. మనం గోధుమ పిండి ఏ క్వాంటిటీ తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. మూత పెట్టుకొని 2 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత పిండి మొత్తం ఒకసారి ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పిండి తీసుకొని పునుగుల్లో వేస్తున్నాను. ఇవి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇంతే అండి, మనం చాలా సింపుల్గా గోధుమ పిండి పునుగులు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.